హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబరు ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు. సేమ్ కంపెనీలో రీజాయిన్ అవ్వడం గురించి. సో కామెంట్ మీకు చూపించి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి లైక్ చేయండి, అలానే కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇక్కడ కామెంట్ అనేది ముందుగా మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కామెంట్ చూస్తున్నారు. సో ఇక్కడ కామెంట్ ఏంటంటే, సార్ నేను ఒక కంపెనీలో వర్క్ చేసి రీజైన్ అయ్యాను. 2 months తర్వాత మళ్ళీ రీజాయిన్ అయ్యాను సేమ్ కంపెనీలో. నా ఓల్డ్ పిఎఫ్ అకౌంట్లో ఉన్న పెన్షన్ అమౌంటుని డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఎంటర్ చేసి 2 months తర్వాత నో వేజెస్ ఆప్షన్లో విత్డ్రాల్ చేసుకోవచ్చా, లేదా ఇప్పుడు నాకు న్యూ యూఏఎన్ నంబర్, న్యూ మెంబర్ ఐడి ఇస్తారా, లేదా ఓల్డ్ పిఎఫ్ అకౌంట్లోనే పిఎఫ్ అమౌంట్ క్రెడిట్ చేస్తారా అని అడుగుతున్నారు. ఇది చాలామందికి ఉండేటటువంటి ఒక సందేహము. ఎప్పుడైతే సేమ్ కంపెనీలో రీజాయిన్ అవుతారు కదా, అప్పుడే ఇటువంటి సందేహాలు వస్తుంటాయి. సో ఇప్పుడు నేను ఒక ఈపీఎఫ్ మెంబర్ది సేమ్ కంపెనీలో వారు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ అదే కంపెనీలో రీజాయిన్ అయ్యారు. అది మీకు చూపిస్తే అర్థమవుతుంది క్లియర్గా. సో నేను ఇక్కడ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అయి ఉన్నాను. లాగిన్ అయిన తర్వాత వీరైతే ఒకే కంపెనీలో డ్యూటీ చేశారు. ఒక 3 years 4 years డ్యూటీ చేసి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ సేమ్ ఇదే కంపెనీలో రీజాయిన్ అయ్యారు. సో అది ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు మనము వ్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సర్వీస్ హిస్టరీ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే వీరు ఎన్ని కంపెనీస్లో డ్యూటీ చేశారు, వాటి యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ ఏంటి, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఏంటి తెలుస్తుంది. ఇప్పుడు నేను దీనిపైన క్లిక్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీరికి సంబంధించిన సర్వీస్ హిస్టరీ చూపిస్తున్నాను. అలానే వీరు సేమ్ కంపెనీయా కాదా అనేది ఎలా తెలుస్తుంది, ఇక్కడ చూడండి. మెంబర్ ఐడి ఇక్కడ రెండు కూడా స్టార్టింగ్ సేమ్ ఉన్నాయి చూడండి. అలానే కంపెనీ పేరు కూడా మీరు ఎండింగ్లో చూడండి, రెండు కూడా సేమ్ ఉన్నాయి. అంటే వీరు ఒకే కంపెనీలో 2 సార్లు జాయిన్ అయ్యారు. సో ఫస్ట్ వీరికి వచ్చిన సందేహం ఏంటి, ఇప్పుడు నేను ఫస్ట్ కంపెనీ ఉంది, ఈ ఫస్ట్ కంపెనీలో ఉన్న అమౌంట్ని 2 months తర్వాత నో వేజెస్ ఆప్షన్ ఉపయోగించి పెన్షన్ విత్డ్రా చేసుకోవచ్చునా అని అడుగుతున్నారు. సో మీరు పెన్షన్ విత్డ్రా చేసుకునే ఆప్షన్ అనేది ఉండదు, ఎందుకంటే మీరు ఇక్కడ ఆల్రెడీ సేమ్ కంపెనీలో మళ్ళీ జాయిన్ అయ్యారు కాబట్టి. ఓకేనా, పెన్షన్ అనేది విత్డ్రా చేయలేరు. తర్వాత మీ కామెంట్ ఏంటి, ఇప్పుడు నేను ఇదే కంపెనీలో రీజాయిన్ అవుతున్నాను కాబట్టి నాకు ఇదే అంటే ఒకటే పిఎఫ్ అకౌంట్ ఉంటుందా, రెండో మెంబర్ ఐడి క్రియేట్ చేస్తారా, యూఏఎన్ నెంబర్ కొత్తది ఇస్తారా? ఒకే ప్రశ్నలో ఒకే కామెంట్లో 5-6 ప్రశ్నలు ఉన్నాయి. అంటే ముందుగా మీకు యూఏఎన్ నెంబర్ అనేది కొత్తది క్రియేట్ చేయడము ఉండదు. ఏదైతే మీ దగ్గర యూఏఎన్ నెంబర్ ఉందో ఆధార్ లింక్ ఉన్నటువంటి యూఏఎన్ నెంబర్, అదే యూఏఎన్ నెంబరు కంటిన్యూ అవుతూ ఉంటుంది. వేరే యూఏఎన్ నెంబర్ అయితే క్రియేట్ చేయరు. మెంబర్ ఐడి కొత్తది క్రియేట్ చేస్తారా అని అడిగారు. అవును, మెంబర్ ఐడి కొత్తది క్రియేట్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ వీరికి ఇక్కడ మెంబర్ ఐడి కనిపిస్తుంది కదా, ఇది ఐడి, పిఎఫ్ ఐడి. తర్వాత మళ్ళీ ఇదే కంపెనీలో జాయిన్ అయ్యారు కదా, మళ్ళీ వేరే ఐడి అనేది క్రియేట్ అయిందన్నమాట. అంటే యూఏఎన్ నెంబర్ ఒకటే ఉంటుంది, కానీ కంపెనీ ఐడి మాత్రం చేంజ్ అవుతుంది, మెంబర్ ఐడి. ఓకేనా, సో ఇక్కడ మీరు చూస్తున్నారు సేమ్ కంపెనీ. సో ఇక్కడ రీజాయినింగ్ అయ్యారు ఒక 1 day తర్వాతనే. ఓకేనా, ఇక్కడ మీరు చూస్తున్నారు 30 November అయితే ఇక్కడ వీరు ఎగ్జిట్ అయ్యారు 2019. తర్వాత December 1st 2019 అయితే డ్యూటీ జాయిన్ అయ్యారు. అంటే సేమ్ కంపెనీలో 1 day తర్వాత మళ్ళీ జాయిన్ అయినా కూడా వీరికి ఆల్రెడీ ఎగ్జిట్ డేట్ ఇచ్చేసారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ డేనే ఇదే కంపెనీలో జాయిన్ అయ్యారు. అంటే మీరు ఎన్ని కంపెనీస్లో రీజాయిన్ అయినా సరే కంపెనీ నేమ్ అదే ఉంటుంది, అన్నీ అవే ఉంటాయి, యూఏఎన్ నెంబర్ అదే ఉంటుంది. ఒక్క పిఎఫ్ అకౌంట్ ఉంటుంది కదా, ఐడి, ఇది మాత్రం చేంజ్ అవుతుంది. ఇంకొక సందేహం, పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చా అన్నారు. దాని గురించి ఆల్రెడీ చెప్పాను. మీరు ఎక్కడ డ్యూటీ చేయకుండా ఉంటేనే పెన్షన్ అమౌంట్ అనేది వస్తుంది. ఒక చోట డ్యూటీ చేస్తూ పెన్షన్ అమౌంట్ రాదు, అడ్వాన్స్ పిఎఫ్ వస్తుంది. ఓకేనా, మీరు ఫామ్ 31 ఉపయోగించి ఎంప్లాయర్ షేర్ నుండి విత్డ్రా చేసుకునేదానికి ఆప్షన్ ఉంది, కానీ పెన్షన్ అమౌంట్ అయితే రాదు. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.